స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగినాక. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అయినటువంటి దేవుని యొక్క కృప మనకి మెండుగా తోడుగా ఉన్నందుకై మొట్టమొదటిగా యేసు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తున్న యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహావృద్ధి పొందు అని చెప్పేసి అని మరి యోబు గ్రంథంలో నుంచి మనకు వాక్యం రాయబడతా ఉంది. యోబు గ్రంథంలో మరి యోబు యొక్క స్నేహితులు యోబు శోధన కాలంలో ఉన్నప్పుడు మరి షూషీయుడగు బిల్దదు అనేటువంటి యోబు యొక్క స్నేహితుడు యోబుతో మాట్లాడుతా మరి యోబుని విమర్శిస్తా, నీవు నీతిగా ఉంటే, నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకెందుకు ఈ స్థితి కలుగుతుంది, జాగ్రత్త, ఇది యొక్క మరి బలహీనత వస్తుంది, ఈ రోగం వస్తుందని చెప్పేసి అని విమర్శిస్తా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీవు పవిత్రుడైతే యథార్థవంతుడు అయితే నిత్యముగా ఆయన యందు శ్రద్ధ నిలుపుతాడు, నీ నివాసానికి తగినట్టుగా నివాసాలను వర్ధల చేస్తాడు అని మాటలు చెప్పుకుంటూ ఆ కింద వచ్చిన 7వ వచనంకి వచ్చేసరికి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహావృద్ధి పొందు. నిజమే, ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం కొద్దిగా కనిపిస్తూ ఉంటాం, ఆశీర్వాదం లేని స్థితులు కనపడతా ఉంటాం, మరి చిన్నగా కనపడతా ఉంటాం. కానీ మొక్క ఎదిగినట్లుగా ఒక రోజున మరి కొన్ని జీవితాలు, దేవుడిని ఆశ్రయించిన జీవితాలు ఖచ్చితంగా మహావృక్షాల్లాగా ఉంటాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని ప్రభువు పేట మనం చేస్తూ ఉన్నాం. యోబు జీవితంలో మరి ఆయన చాలా చితికిపోయినట్లుగా ఉన్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నట్టుగా ఉన్నాడు. కానీ మరి తర్వాత స్థితి చూస్తే ఆయన స్థితి ఎంత మెరుగుపరచబడిన స్థితిలో ఉందని మరి మనం గ్రహించగలుగుతాం. ప్రియుల స్తోత్రం కలుగాక. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 16వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తుదకు నీకు మేలు చేయవలనని నేను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించును అని చెప్పేసి అని ఇశ్రాయేల్ ప్రజల గురించి రాయబడుతూ ఉంది. తుదకు నీకు మేలు చేయవాలని నిన్ను అణచుటకును శోధించకును. నిజమే ప్రియులారా, ఒక్కొక్కసారి మన స్థితి కొద్దిగా కనపడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి మన స్థితి హేళనకరమైన స్థితి కనపడుతూ ఉంటుంది, ఒక్కోసారి మన స్థితి అణచబడిన స్థితిగాను, ఒక్కోసారి మన స్థితి శోధించబడిన స్థితిగాను మరి మనం కనపడతా ఉంటాం. కానీ పిల్లరా, దానిలో ఒక మేలు దాగి ఉందని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ కాలంలో సుమారుగా 6 లక్షల మంది, అందులో ఓన్లీ పురుషులు మాత్రమే, కాల్బలంతోనే కాళ్ళతో నడిచే పురుషులు మాత్రమే, వారందరూ కూడా మరి వారి బిడ్డల్ని, వారి స్త్రీలని వెంబడి పెట్టుకొని అరణ్యంలో నడుస్తూ ఉంటే వారికి ఆకలి అయింది. ప్రియుల ఆకలి దేవుడిని శోధిస్తే వారికి ఒక కొత్త రకమైన అనుభవాన్ని చూపించాలని చెప్పేసి అని దేవుడు వారి జీవితాల్లో ఆకాశం నుండి మన్నాను కురిపించాడంట. మన్నాను కురిపించి 6 లక్షల మంది ప్రజల్ని మరి మన్నాతో అరణ్యంలో పోషించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఆయన పోషించే దేవుడు. ఒక్కోసారి దేవుడు మన జీవితాలని మెరుగుపరచడానికి, మన జీవితాలని సువర్ణమయం చేయడానికి, ఒక బంగారాన్ని ఎలాగో కాల్చితే అందులో శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో, అందులో మలినమంతా తొలగిపోయి దానిలో షైనింగ్ వస్తుందో, ఆ షైనింగ్ రావడానికి ఆ రీతిగా మనం తేజటానికి దేవుడు మన జీవితాల్లో కొన్ని శోధనని ఆయన పర్మిట్ చేస్తారని చెప్పేసి అని ఉదయకాల సమయంలో మనం గుర్తెరగాలి. పిల్లరా, ఎందుకు అయ్యానంటే దానిలో మేలు దాగి ఉంది, దానిలో ఆశీర్వాదం దాగి ఉంది. అలా చేయటం వల్ల మన జీవితాలు మెరుగుపడతాయి. అలా చేయటం వల్ల మనము బుద్ధి, జ్ఞానం, వివేకం కలిగి మరి దేవునికి మహిమకరంగా జీవించడానికి ఒక గొప్ప కారణం అవుతున్న విషయాన్ని మనం గ్రహించాలి. పిల్లల శోధన అనేది మరి దేనికైనా అణచడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోతూ ఉంది, మనలో ఉన్నటువంటి అతిశయం తగ్గిపోతూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి గర్వం తగ్గిపోయి సాధుజంతువులాగా మనం చేయబడతాం. నిజంగా మరి ఇశ్రాయేల్ ప్రజలు సాగిలి పట్టడానికి, దేవుడిని దేవుడుగా గుర్తించడానికి ఆనాడు మరి ఇశ్రాయేల్ ప్రజల్ని నీళ్ళ విషయంలో దేవుడు శోధించినట్లుగాను, ఆహారం విషయంలో దేవుడు శోధించినట్లుగాను మనం మరి ముందున్నటువంటి భాగాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇవన్నీ కూడా ఎందుకు అంటే కావాలని చేయటం కాదు, దేవుడు మన జీవితంలో ఒక మార్పును తీసుకురావటానికి. ఈరోజు చాలామంది మనం కూడా చాలా విషయాలు అణచబడతా ఉంటాం, శోధించబడతా ఉంటాం. కారణం ఏంటంటే మనలో ఉన్న అతిశయ గుణ కారణాలు ఏవి కూడా ఆటంకంగా ఉండకుండా, ప్రభువు మహిమకి అడ్డుగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగడానికి దేవుడు మన జీవితాలను బలపరుస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితాల్ని నూతనంగా మారుస్తూ ఉంటాడు. ఒక కొత్త ఆకారంలోకి మన జీవితాలను దేవుడు నడిపిస్తూ ఉంటాడు.
స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఇది అందరికి కారణం ఏంటంటే చివరికి ఇలా శోధించబడటానికి, అలచడానికి, దేవుడు శ్రమల ద్వారా, అనుభవాల ద్వారా మనం నడిపించడం గల కారణం ఏంటంటే మనకి మేలు చేయవలనని, మనకి మేలు చేయలేని ఒకే ఒక ఆలోచన దేవుని. తుదకు ద్వితీయోపదేశకాండ 8:16 రాయబడిన మాట, తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించను అని చెప్పి రాయబడుతుంది. నిజమే, వాళ్ళ పితరులు కూడా వాళ్ళకి ఎప్పుడు తెలియదు. మన్నా వారి జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నారు. అలాగా ఆకాశం నుండి ఆహారం కురిపించబడుతుందనే సంగతి కూడా ఎవరికి తెలియదు. ఆకాశం నుంచి వర్షం వచ్చిందని తెలుసు, కానీ ఆకాశం నుంచి ఆహారం కురిపించగలడని చెప్పేసి అని కూడా ఎవరో తెలియదు, గ్రహింపు కూడా లేదు ప్రియులారా. అటువంటి సమయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. నిజంగా ఇది మన జీవితాలు కూడా ఎంత ఆదర్శప్రాయమైందని చెప్పేసి ప్రభువు పెట్టి మనం చేస్తూ ఉన్నాం. మరొక మాటను చూసుకుంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము 12-13 చూసుకుంటే పిల్లలు ఏమని రాయబడుతుందంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిను అని చెప్పేసి రాయబడుతూ ఉంది. చూడండి, మొట్టమొదటంట ఆశీర్వాదం 2 అంతలు దేవుడు ఆస్వాదించాడు. మొట్టమొదటి ఆయనకి ఎన్ని ఉన్నాయి? 7,000 గొర్రెలు, మరి 3,000 ఒంట్లు, 500 ఎడ్లు, మరి 500 ఆడగాడిదలు ఉన్నాయంట మొట్టమొదటిగా. కానీ తుదను ఆయన పరిస్థితి ఏమైందంటే దేవుని చేత దీవించబడినవాడుగా 2 అంతలు పొందుకున్నవాడుగా ఉంటాడు. అదే 13వ వచనంలో ఏమని రాయబడుతుంది, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. స్తోత్రం కలుగు. ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో అంతమంది బిడ్డలు దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు. తన జీవితంలో పోగొట్టుకున్న బిడ్డలకు వారు రాలేకపోయారు, కానీ మరి నూతనంగా తన బిడ్డలను సంపాదించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే, దేవుని సన్నిధిలో అనుకూలంగా ఉంటే, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన స్థితిని మెరుగుపరిచేవాడు, మన స్థితిని అభివృద్ధి పరిచేవాడు. ఎలాంటి అభివృద్ధి అంటే అది గ్రేట్లీ ఇంక్రీజ్ అంట వాక్యం రాయబడుతుంది. మహాభివృద్ధి అనే మాటకి ఇంగ్లీష్ పేపర్ రాయబడుతున్న మాట ఏంటంటే గ్రేట్లీ ఇంక్రీజ్. చాలా గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, చాలా గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తాడు, చాలా గొప్పగా దేవుడు మన జీవితాన్ని బలపరుస్తాడు, చాలా గొప్పగా మన జీవితాన్ని దేవుడు మరి తన కృపతో నింపి ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాడు. అయితే మనం చేయవలసిందంటే ఓర్పు సహనం కలిగి తగిన కాలమున ఆయన మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద మన దేన మనసులో ఉండాలని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఎవరైతే అలసపడతా ఉన్నారో, ఎవరైతే మా స్థితి కొద్దిగా ఉందని అనుకుంటున్నారో, ఎవరైతే మాకేమీ లేదు, మా పరిస్థితి ఇలాగే ఉందని అనుకుంటున్నారో, ఒకసారి మనలాంటి వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో మన స్థితి ఈరోజు కొద్దిగా ఉన్నా ఒక రోజున దేవుడు మహావృద్ధిలోనికి గ్రేట్గా దాన్ని ఇంక్రీజ్ చేయబోతున్నాడు. నమ్మినట్లయితే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. నీ తరంలో కాదు, నీ తరంలో కాలేదని నువ్వు బాధపడితే ఖచ్చితంగా నీ పిల్లల తరంలో అయినా సరే దేవుడు ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఆశీర్వాదం నీ కన్నులారా చూస్తావు, ఇందులో సందేహం లేదు. దేవుని యొక్క మాట నమ్మదగినది, దేవుని యొక్క వాక్యము నమ్మదగినది. భూమి ఆకాశం గతించిపోవునేమో కానీ ఆయన మాటలు అన్నాడు కూడా మారవు, తప్పిపోవు. ఆయన మాట తప్పి దేవుడు కాదు ప్రియులారా. ఉదయకాల వాక్యం విన్నటువంటి చూస్తున్నటువంటి అందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఖచ్చితంగా ఇటువంటి మహాభివృద్ధి మనందరి జీవితాల్లో కలుగును గాక. ఈరోజు మన స్థితి కొద్దిదే కావచ్చు, కానీ దేవుని కృపలో ఒకప్పుడు మనందరూ కూడా ఒక రోజున మంచి స్థితిలోకి రాబోతున్నాం. ఆ స్థితిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ నామానికి మహిమ కలుగును గాక. ఉన్నవాడా అనవాడా మీ స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి వాక్యం సెలవిస్తుంది. నీ స్థితి మొదట కొద్దిగా నుండను తుదను నీవు మహావృద్ధి పొందుదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభా నిజమే, వాక్యం వింటున్న వాక్యం చూస్తున్న బిడ్డల జీవితాల్లో తండ్రి నాయన కొద్దిపాటి ఆశీర్వాదము, కొద్దిపాటి దీవెన, కొద్దిపాటి హెచ్చింపు ఉండొచ్చు ప్రభా తండ్రి. కానీ ఒక రోజున అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపలు మమ్మల్ని దీవించబోతున్నారు ప్రభా, మీరు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు ప్రభా. మాపై తండ్రి నాయన ఆశీర్వాద వర్షాన్ని మీరు కురిపించబోతున్నారు ప్రభా. దాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అటు రీతిగా మీ చేతి కింద మేము దీన మనస్సుగా ఈ ప్రభుత్వాన్ని కనిపెట్టుకుంటూ కృప చూపండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ నాయన ప్రతి ఒక్క బిడ్డ యొక్క స్థితిని మీరు మార్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.